హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ సాయిరామ్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్. ఇంకా ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. డిఎస్సి క్లాసుల్లో భాగంగా సైకాలజీ కొన్ని రకాల బిట్స్ తెలుసుకుందాం. అభ్యసన బదలాయింపు సంబంధించిన సామాన్యీకరణ సిద్ధాంతంలో ప్రతిపాదించిన వారు. ఆప్షన్ 1 డబ్ల్యూసి బ్లాగ్లే, ఆప్షన్ 2 థార్నడైక్, ఆప్షన్ 3 వర్ధిమన్, ఆప్షన్ 4 చార్లెస్ జెడ్. సామాన్యీకరణ సిద్ధాంతాన్ని ప్రతిపాదించిన వారు ఆప్షన్ 4 చార్లెస్ జెడ్. నెక్స్ట్ క్వశ్చన్, అభ్యసన వక్రంలో చివరి దశ. ఆప్షన్ 1 చాంచల్యము, ఆప్షన్ 2 పీఠభూమి, ఆప్షన్ 3 శారీరక హద్దు, ఆప్షన్ 4 ప్రారంభ స్ఫూర్తి. అభ్యసన వక్రంలో చివరి దశ ఆప్షన్ 3 శారీరక హద్దు. నెక్స్ట్ క్వశ్చన్, సృజనాత్మక దశలో సమస్యకు అకస్మాత్తుగా పరిష్కారం స్ఫరించే దశ. ఆప్షన్ 1 సన్నాహక దశ, ఆప్షన్ 2 నిరూపణ దశ, ఆప్షన్ 3 అంతర్దృష్టి, ఆప్షన్ 4 గుప్త దశ. సృజనాత్మక దశలో సమస్యకు అకస్మాత్తుగా పరిష్కారం స్ఫరించే దశ ఆప్షన్ 3 అంతర్దృష్టి దశ. నెక్స్ట్ క్వశ్చన్, ప్రజ్ఞా స్వరూప సిద్ధాంతం ప్రతిపాదించిన వారు. ఆప్షన్ 1 గార్డినర్, ఆప్షన్ 2 థార్నడైక్, ఆప్షన్ 3 గిల్ఫర్డ్, 4 స్పీర్మెన్. ప్రజ్ఞా స్వరూప సిద్ధాంతం ప్రతిపాదించిన వారు ఆప్షన్ 3 గిల్ఫర్డ్. నెక్స్ట్ క్వశ్చన్, డిస్గ్రాఫియా అనేది ఆప్షన్ 1 గణితపరమైన వైకల్యం, ఆప్షన్ 2 భాషాపరమైన వైకల్యం, ఆప్షన్ 3 పఠనపరమైన వైకల్యం, ఆప్షన్ 4 రాతపరమైన వైకల్యం. డిస్గ్రాఫియా అనేది ఆప్షన్ 4 రాతపరమైన వైకల్యం. నెక్స్ట్ క్వశ్చన్, అనిర్దేశిక మంత్రణము గురించి సరైన వాక్యం. ఆప్షన్ 1 దీనిలో మంత్రకుడు ప్రధాన పాత్ర వహిస్తాడు, ఆప్షన్ 2 సమస్యకు సరైన పరిష్కారం మంత్రం కూడా చెప్తాడు, ఆప్షన్ 3 దీన్ని ఎఫ్ సిద్ధార్ను ప్రవేశపెట్టాను, ఆప్షన్ 4 దీన్ని సహయార్థిత కేంద్రీయత మంత్రణం అంటారు. అనిర్దేశిత మంత్రం గురించి సరైన వాక్యం ఆప్షన్ 4 దీన్ని సహయార్థిత కేంద్రిత మంత్రం అంటారు. నెక్స్ట్ క్వశ్చన్, ఈ రకమైన నాయకత్వంలో సభ్యులే నిర్ణయాలు తీసుకుంటారు. ఆప్షన్ 1 జోక్యరహిత నాయకత్వం, ఆప్షన్ 2 సహభాగి నాయకత్వం, ఆప్షన్ 3 ప్రజాస్వామ్య నాయకత్వం, ఆప్షన్ 4 నిర్దేశిత నాయకత్వం. ఈ రకమైన నాయకత్వంలో సభ్యులే నిర్ణయాలు తీసుకుంటారంటే ఆప్షన్ 1 జోక్యరహిత నాయకత్వం. నెక్స్ట్ క్వశ్చన్, క్రింది వాటిలో ఇన్పుట్ డివైస్. ఆప్షన్ 1 సెన్సారు, ఆప్షన్ 2 మ్యాగ్నెటిక్ డిస్కు, ఆప్షన్ 3 స్పీకరు, ఆప్షన్ 4 మానిటర్. ఇన్పుట్ డివైస్ వచ్చేసి ఆప్షన్ 1 సెన్సార్. నెక్స్ట్ క్వశ్చన్, ల్యాన్ విస్తరణ రూపం. ఆప్షన్ 1 లాంగ్వేజ్ ఎన్బిల్డ్ నెట్వర్క్, ఆప్షన్ 2 లోకల్ అండ్ నేషనల్ నెట్వర్క్, ఆప్షన్ 3 లాంగ్ యాక్సెస్ నెట్వర్క్, ఆప్షన్ 4 లోకల్ ఏరియా నెట్వర్క్. ల్యాన్ విస్తరణ రూపం ఆప్షన్ 4 లోకల్ ఏరియా నెట్వర్క్. నెక్స్ట్ క్వశ్చన్, ఆర్టీఈ 2009 ప్రకారం ప్రైవేట్ పాఠశాలలో పేద, బడుగు, బలహీన వర్గాల పిల్లలకు 1వ తరగతిలో కేటాయించవలసిన సీట్లు. ఆప్షన్ 1 25%, ఆప్షన్ 2 30%, ఆప్షన్ 3 40%, ఆప్షన్ 4 50%. ఆర్టీఈ యాక్ట్ 2009 ప్రకారం ప్రైవేట్ పాఠశాలలో పేద, బడుగు, బలహీన వర్గాల పిల్లలకు 1వ తరగతిలో కేటాయించవలసిన సీట్లు ఆప్షన్ 1 25%. నెక్స్ట్ క్వశ్చన్, ఎన్సిఎఫ్ 2005 ప్రకారం 2వ తరగతి వరకు ఎటువంటి ఇంటి పని సూచించలేదు. అయితే ఆ తరువాత తరగతి 3వ తరగతి నుంచి వారానికి ఎన్ని గంటలు హోంవర్క్ కేటాయించవచ్చు. ఆప్షన్ 1 1 గంట, ఆప్షన్ 2 2 గంటలు, ఆప్షన్ 3 3 గంటలు, ఆప్షన్ 4 7 గంటలు. 3వ తరగతి నుండి వారానికి 2 గంటలు హోంవర్క్ కేటాయించవచ్చు. ఆప్షన్ 2 రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, ఎన్ఈపి 2020 ప్రకారం ప్రాథమిక పాఠశాలలో సార్వత్రిక పునాది అక్షరాస్యత మరియు సంఖ్యా జ్ఞానాన్ని సాధించడానికి లక్ష్యంగా పెట్టుకున్న సంవత్సరం. ఆప్షన్ 1 2025, ఆప్షన్ 2 2030, ఆప్షన్ 3 2035, ఆప్షన్ 4 2028. ఎన్ఈపి 2020 ప్రకారం ప్రాథమిక పాఠశాలలో సార్వత్రిక పునాది అక్షరాస్యత మరియు సంఖ్యా జ్ఞానాన్ని సాధించటకు లక్ష్యంగా పెట్టుకున్న సంవత్సరం ఆప్షన్ 1 2025.
దీక్షను ప్రారంభించబడిన సంవత్సరం. ఆప్షన్ 1 2016, ఆప్షన్ 2 2017, ఆప్షన్ 3 2018, ఆప్షన్ 4 2020. దీక్షను ప్రారంభించబడిన సంవత్సరం ఆప్షన్ 2 2017. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ. ఆల్ ది బెస్ట్. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.